వాళ్ళిద్దరూ పొలిటికల్ గా సీనియర్లే. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నేతలే. చాన్నాళ్ల తర్వాత విజయం దక్కినప్పటికీ ఎందుకు యాక్టివ్ గా కనిపించడం లేదంట. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆ జోష్ గానీ ఉత్సాహం గానీ ఆ నాయకుల్లో ఏ మాత్రం కనిపించట్లేదట. ఇంతకీ ఎవరా సీనియర్లు, ఎందుకు అలా మారిపోయారు? చీపురుపల్లిలో కళా వెంకట్రావు, రాజాంలో కొండ్రు మురళి, పొలిటికల్ గా జోరు తగ్గిన మాజీలు. పక్క జిల్లాలో మనసొప్పట్లేదా? విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి గెలిచిన కిమిడి కళా వెంకట్రావు, రాజం నుండి ఎన్నికైన కొండ్రు మురళీమోహన్ల రాజకీయాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. సీనియర్ పొలిటీషియన్లుగా ఒకప్పుడు హవా నడిపించిన ఈ నాయకులు ఇప్పుడు అధికార కూటమిలో భాగంగా ఉన్న అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఇద్దరికిద్దరు జిల్లా టీడీపీలో అనాసక్తిగా కొనసాగుతున్నట్టు కనబడుతోంది. అయితే దీని వెనక బలమైన కారణమే ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 1982లో టీడీపీ ఆవిర్భావంతోనే రాజకీయ అరంగేట్రం చేసిన కిమిడి కళా వెంకట్రావు దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాలు చేస్తున్నారు. పలుమార్లు కీలక శాఖలకు మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఆయనదే. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లొచ్చినా ఆ తర్వాత మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగాను వెంకట్రావు పనిచేశారు. ఇంతటి ప్రొఫైల్ ఉన్న కిమిడి రాజకీయ జీవితం అంతా శ్రీకాకుళం జిల్లా నుంచే సాగింది. ఉనుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తు కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావుకు నియోజకవర్గం మార్పు తప్పనిసరైంది. అధిష్టానం సూచనతో శ్రీకాకుళం జిల్లా వదిలి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టిన కళ తనది కాని చోట ఇమడలేకపోతున్నట్టు తెలుస్తోంది. పేరుకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, తీరు మాత్రం ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారట. ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఏ ఒక్క సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అంతేకాదు జిల్లా పరిషత్తులో అధికారికంగా జరిగే సర్వసభ్య సమావేశాలకు గాని, కలెక్టరేట్లో జరిగే సమీక్షలకు గాని కిమిడి రాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన మనసంతా పాత ఇలాఖాపైనే ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. మరో సీనియర్ నేత రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి పరిస్థితి అలాగే ఉందట. ఈయన గతంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాజాం నుంచి కూటమి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర మంత్రిగాను పనిచేసిన ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంగానే రాజకీయాలు చేశారు. అయితే జిల్లా పునర్విభజనతో రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసిపోయింది. దీంతో ఈ నియోజకవర్గం కార్యకలాపాలన్నీ విజయనగరం జిల్లా పరిధిలోనే జరుగుతున్నాయి. కానీ జిల్లా కేంద్రంలో జరిగే ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా రాజాం ఎమ్మెల్యేగా కొండ్రు పాల్గొనడం లేదు. కలెక్టరేట్ లో జరిగే సమీక్షలకు కూడా దూరంగా ఉంటున్నారు. జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో సైతం అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు నేతలు స్థానిక రాజకీయాలతో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తుండడం ఆసక్తిగా మారింది. తమదు కాని జిల్లాలో రాజకీయాలు కొత్తగా ఉన్నాయా, లేక పాత అనుబంధాన్ని తెంచుకోలేకపోతున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే జిల్లాలో రాజకీయంగా బలపడాలంటే ఎగబడి దూసుకుపోవాల్సిందేనంటున్నారు టీడీపీ నేతలు. మరి ఇప్పటికైనా ఈ సీనియర్లు మారతారో లేదో చూడాలి.